విశాఖ నుంచి నౌకాదళ శక్తి, పుట్టపర్తి నుంచి వైమానిక రక్షణ శక్తితో దేశానికి ఏపీ రక్షణ కవచంగా నిలబడుతుంది. అది మన రాష్ట్రం కేంద్రానికి ఇచ్చే సహకారం. ఇప్పుడు ఒకసారి చూస్తే అనంతపూర్ జిల్లా నేను 5 డికేడ్లుగా చూస్తున్నాను, 50 సంవత్సరాలుగా చూస్తున్నారు. ఒకప్పుడు రాయలసీమ అంటే రతనాల సీమ. శ్రీకృష్ణదేవరాయల కాలంలో వీధుల్లో వజ్రాలు రత్నాలు రాసులుగా పోసి అమ్మేవారిని చరిత్ర చెబుతుంది. ఇది మన ప్రైడ్. అలాంటి రాయలసీమలో అనంతపురం జిల్లాలో ఒక దశలో ఎడారిగా మారిపోయింది. ఈ ప్రాంతంలో నేను కష్టాలు చూశాను. ఒకసారి కరువు వస్తే నీళ్లు లేకపోతే, పశువులను కూడా మేపలేకపోతే ఇక్కడ పశువుల కోసం క్యాంపులు పెట్టి ఆ రోజు ఆ గడ్డి కూడా ఎక్కడి నుంచో తీసుకొచ్చాం. పంటలు పండకపోతే, నీళ్లు లేకపోతే కనీసం ఒక్కసారి ఇన్పుట్ సబ్సిడీ ఇమ్మంటే నేను ఆ రోజు ఇన్పుట్ సబ్సిడీ శ్రీకారం చుట్టాను. ఇంకో పక్క మీరు చూస్తే నేను ఎప్పుడు హెలికాప్టర్లో ఈ ప్రాంతానికి వచ్చినా ఎక్కడ కూడా చెరువుల్లో నీళ్లే ఉండేటివి కాదు, చెట్లు కూడా లేవు. అలాంటి రాయలసీమని పూర్తిగా మార్చిన ఘనత ఆ రోజు ఎన్టీఆర్ది, ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏది. ఆ రోజు ఎన్టీఆర్ ఒకటే ఆలోచించారు, ఈ సీమకు నీళ్లు తేవాలి, జీవితాలు మార్చాలని ఆలోచించిన వ్యక్తి. కృష్ణా జలాలని రాయలసీమకు తరలించాలని హంద్రి, నీవా, తెలుగు గంగా, గాలేరు నగిరి సహా అనేక ప్రాజెక్టులు శ్రీకారం చుట్టారు. వాటిని పూర్తి చేసే బాధ్యత ఈరోజు మనం తీసుకుంటున్నాం. ఇది తప్పకుండా పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానికి మీకు హామీ ఇస్తున్నా.